అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ గబాడ గ్రామంలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు 200 ఇళ్లు 100 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 21 బైకులు 2 కార్లను సీజ్ చేశారు. గంజాయి విక్రేతలకు కౌన్సెలింగ్ ఇచ్చి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలు 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒకటి శుభ్రంగా మంచి బైకులు వేసుకొని తిరుగుతున్నారు. బ్రహ్మాండమైన బైకులు, స్పోర్ట్స్ బైకులు, ఇలాంటివన్నీ ఫ్యాషన్ అంటే లక్షల ఖరీదు విలువైన బైక్స్ తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్కరు తిప్పుతున్నారు. అరే ఎలా సంపాదిస్తున్నాడు ఏంటి అంటే చేసేది కూలి పని. అది చూసి రెండో వాళ్ళు కూడా మీ కుర్రోళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వాడంత దీనిగా అంత బైక్ సంపాదిస్తున్నాడు, బైకుల మీద తిరుగుతున్నాడు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అంటే మిగిలిన వాళ్ళు కూడా అటువైపు, మిగతా కుర్ర వాళ్ళు కూడా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఏమైనా మంచిదా మనకి? ఏమండి? మరి దాన్ని కట్టుదిట్టం చేయాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి రావాలి? మాకు మీ దగ్గర నుంచే కదా.